తోడవైన మా దేవ యెహోవా మము మరువని మారని మా దేవ మహోన్నతుడవైన మా దేవ యెహోవా మము మరువని మారని మా దేవ మా నాయకుడవు నీవే మా సహాయకుడవు నీవే మా నాయకుడవు నీవే మా సహాయకుడవు నీవే ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే సేవింతును నిన్నే సయ్యా సేవింతును నిన్నే సయ్యా బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము వాగ్దానములు నెరవేరును నీ నామములో కాపరివై మము ఆదుకొనుము ఈలలో వాగ్దానములు నెరవేరును నీ నామములో కాపరివై మము ఆదుకొనుము ఈలలో ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే సేవింతును నిన్నే సయ్యా సేవింతును నిన్నే సయ్యా మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు విశ్వాసముతోనే ప్రార్థింపు నీ సన్నిధిలో విజయశాలివై నడుపుము మా సమరములో విశ్వాసముతోనే ప్రార్థింపు నీ సన్నిధిలో విజయశాలివై నడుపుము మా సమరములో ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే ఆరాధింతు నిన్నే ప్రేమింతు నిన్నే సేవింతును నిన్నే సయ్యా సేవింతును నిన్నే సయ్యా శక్తిగల దేవుడ నీవు బలమిచ్చువాడవు దేవమాయందున్న నీవు బహు గొప్పవాడవు శక్తిగల దేవుడ నీవు బలమిచ్చువాడవు దేవమాయందున్న నీవు బహు గొప్పవాడవు స్థిరముగా నిలచి పోరాడెదము ఇలలో అభిషేకముతో తడుపుము మా శిరములను స్థిరముగా నిలచి పోరా
అభిషేకముతో తడుపుము మా శిరములను. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవా. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవా. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే, మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. షాలోమ్ అలైకుం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు తన కృపలో నిన్నటి వారు మన నిలిపి తన ఇంటిలో తన పరిశుద్ధ నామమును కీర్తించుటకు, ఆరాధించుటకు, తన వాక్కులు వినుటకు ఎంతో కృపిచ్చాడు. అందుకై కూడా మనం దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు సమయం ఇవ్వబోతే ఎవరు బ్రతికి ఉండరు. ప్రతి క్షణంలో కూడా దేవుడు నన్ను సజీవులుగా నిలిపాడనేటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. సరే, పోయిన ఆదివారంలో ఒక చిన్న అంశాన్ని ప్రారంభించాము. అది ఏంటో మీరు చెప్పాలి ఏమ్మా? మేడని. మగవారు నోరు తెరవేమో సులభంగా కదా. ఒకవేళ మీ ఇంటిలో ఎక్కువ ఆడవారు గట్టిగా అరిచి మీ స్వరాలు కంట్రోల్ చేసేసారా? మీరు చెప్పండి. మీ తల్లిగారు కావచ్చు, మీ అక్కగారు కావచ్చు, మీ శ్రీమతి కావచ్చు, అట్లాంటిది ఏం లేదు కదా నాన్న? చెప్పండి. ఏ సబ్జెక్టు నేను మాట్లాడు వింటే కదన్న అంటారా? పోనీ వాళ్ళు చెప్పారు కదా, ఏం చెప్పారు? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. మేడ పైకే చెప్పండి. మేడ ఓకే, మంచిది. దీనికి మూలవాక్యము కొన్ని మాటలు మనం చూసాం. అది యెషయా గ్రంథంలోంచి ఒక మాట గుర్తు చేసుకుని చాలు, అన్నీ చెప్పే అవసరం లేదు. 48వ అధ్యాయంలో 4వ వచనం. యెషయా గ్రంథం 48, 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. చాలు. దేవునికి ఇష్టమైన మెడలు ఉన్నాయి, అయిష్టమైన మెడలు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే ఈ మెడ అనేది చాలా లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు కూడా మనకు తేటగా బోధిస్తూ ఉంది కదా. మెడ అనేటటువంటిది తలను, ఈ బాడీని కలుపుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. మెడ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మెడ పని చేయకపోతే నీ తల సరిగా తిరగదు. కొంచెం మెడ నొప్పి పడితే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, శారీరకమైన మెడ ఒకటి ఉన్నది, కానీ ఇందులో ఆత్మీయ భావాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఏమండి? గర్వానికి సూచన మెడ. యెషయా 3:16లో సియోను కుమారి సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, ఇంకా కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను ప్రోగించు. చెప్పాల్సిన పని లేదు, గర్వానికి గుర్తుగా ఉంది ఈ మెడ. రిబ్కా
ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదాలు తన చిన్న కుమారుడు యాకోబుకి ఇవ్వాలని ఒక ప్లాన్ వేసి అతని నున్నని మెడ మీద మేక చర్మం కప్పి మోసం చేసినట్లుగా చూస్తాం. మోసానికి గుర్తుగా మనం చూసాం. ఇది పోయిన ఆదివారం కొందరు అన్నారు, అన్న ఈరోజు మదర్స్ డే అన్నారు. ఏ డేలో నాకేం తెలుసాయా, మీరు చెప్తే కదా నాకు తెలిసేది అని అనుకొని మళ్ళీ చెప్పాను. ఏదో రీతిగా దేవుడు ఒక తల్లిని జ్ఞాపకం చేశాడు కదా. హెచ్చరిక. ఎవరా తల్లి? రిబ్కా. ఇంట్లో డాడీ పార్టీ మమ్మీ పార్టీ ఉంటే చాలా డ్యామేజ్, కుటుంబానికి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు బిడ్డలు సమానంగా ప్రేమించాలి. ఓకే, కాబట్టి రిబ్కా ఈ యొక్క మోసపూరితమైనటువంటి ఆలోచన యాకోబునికి ఉపదేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది మోసపు అనుభవానికి గుర్తుగా మనం చూసాం. ఇప్పుడు మనం చూసినట్లయితే పోయిన వర్తమానంలో ఆ చివరి భాగంలో ఒక మాట చెప్పి ముగించేశారు టైం లేక. అది ఇక్కడి నుంచి కొంచెం కంటిన్యూ చేస్తాను. అదే వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనంలో ఇందా చదివినట్లుగా, నీ మూర్ఖుడు మరియు నీ మెడ ఇనుప నరము. చాలు, నీ మెడ ఏ నరం అంట? ఇనుప. దీని మీద కొంచెం చెప్పాను. కుటుంబాలలో ఇనుప నరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అని, సంఘాల్లో కూడా ఉంటారు. ఇనుప నరం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అది వంగదు, తెప్పదు. ఎట్టుందంటే ఇది అంతే. ఓ ఇటు చూడు, నేను చూడను. మో ఇట్లా చూడు, నేను చూడను. పైకి చూడు, నేను చూడలేను. కింద చూడు, నేను చూడలేను. అంటే ఇది లోబడినటువంటి హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఏ మెడ ఇది? ఇనప నరములతో కూడినటువంటి మెడ. పిల్లరా, ఈ యొక్క సమయంలో మనం ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు మెత్తని ఆత్మ సంబంధమైన మాంసపు నరాలు మెడలో ఉన్నాయా? కొంచెం చెక్ చేసుకుందాం. లేకపోతే మెడ బిగువుగా ఉండేటట్లుగా ఇనుప నరాలతో కూడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ దినాల్లో ఎక్కువ భాగము ఈ ఇనుప నరాలతో కూడినటువంటి మెడలే కనబడుతున్నాయి. అది ఏంటంటే ఒక మాటకు విధేయత చూపలేనటువంటి మనస్సు. దేవుని వాక్యమునకు విధేయత చూపరు, సేవకుల మాటకు విధేయత చూపరు, నీ శ్రేయోభిలాషులు చెప్పే మాట వినరు, తల్లిదండ్రుల మాట వినని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజుల్లో కుటుంబాలు నాశనమైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయంటే ఒక కారణం గుర్తుపెట్టుకోండి, మన మెడలలో ఇనుప నరాలు ఉన్నాయి. అంటే ఇది కఠినమైనటువంటి హృదయానికి గుర్తుగా కూడా మనం చూడొచ్చు. లోబడినతనం, భర్తకు లోబడని స్త్రీలు, భార్యలు, తల్లిదండ్రులు లోబడినటువంటి బిడ్డలు, కాపరికి లోబడినటువంటి గొర్రెలు. ఏమండి, ఒక ఆఫీసర్ చెప్తే తోక ముడుచుకొని వింటాను. ఎందుకని? మా ఆఫీసరు వినకపోతే తోక కోస్తాడు, ఉద్యోగం తీసేస్తాడు, భయం. సంఘంలో మీకేం భయం చెప్పండి? సంఘంలో గొర్రెలకి ఏం భయం ఉంది? ఏమీ లేదు. వినరు, లోబడరు. రోజు వాక్యం చదువుతారు బైబిల్ తీసుకొని. బైబిల్లో చేయవలసిన పనులు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటాయి, ఆదరణ వచనాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో చెప్పిన పని చేస్తున్నావా? మెడ ఉంచుతున్నావా? ఇది చెయ్యొద్దు అంటే ఆ చెయ్యొద్దున్న పనికి నువ్వు లోబడుతున్నావా, మానుకుంటున్నావా? అంటే ఈరోజు భక్తి జీవితం అయిపోయిందంటే బైబిల్ చెప్పేది బైబిల్ అనండి, మందిలో చెప్పే బోధలు అవేనండి, నా బతుకు నాదేనండి. ఇక ఎందుకండి దేవుని వాక్యము, ఉపదేశాలు? చెప్పండి ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ మెడ
ఇనప నరాలతో ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా స్టక్ అయిపోతుంది. ఎప్పుడైతే నీవు మెడ వంచవో దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, నేను చెప్తున్నా రాసి పెట్టుకో, నీ ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోతుంది, ఎండిపోతుంది. ఎందుకంటే ఆకాశము ఇత్తడిగా మార్చేటటువంటి దేవుడు, అంటే వర్షం ఇవ్వని చెప్పిన దేవుడు, నీవు ఇనప నరాలతో కూడా మెడగలిగి ఉంటే ఆయన నిన్ను ఏమాత్రం కూడా ముందుకు నడిపించలేడు. అనేక సత్యాలు ఉన్నాయి, ముందు నేర్చుకుందాం. ఈరోజు కొన్ని సత్యాలు ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో నేనైనా నీవైనా ఎవరైనా సరే తలలు వంచి, ప్రభువా నీ చిత్తం నేను మెడ వంచుతాను, నీ వాక్యానికి నేను లోబడతాను ప్రభు అని అప్పగించుకుంటేనే మన బ్రతుకులు ఫలిస్తాయి. కానీ దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి మెడ వంచకపోతే నీ ఆత్మీయ జీవితము అనుకోవచ్చు నీ చాలా బాగున్నానని, జరిగేది చాలా గొప్ప డ్యామేజ్. నీ ఆత్మీయ జీవితంలో ఫలింపనేటటువంటిది ఆగిపోవును. సౌలు అమాలేకులందరినీ తీసేయమంటే తీసేయలేకపోయాడు. పశువులను తీసేయలేదు, ఏమండి, రాజును చంపలేదు. చివరికి ఏమాడంటే మెడవంచని సౌలు సింహాసనం నుండి దూరమైపోయాడు. చెప్పంటారా? సింహాన్ని కోల్పోవడం కాదు, తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. వై అంటే ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్: డిసొబీడియన్స్, అవిధేయత. మనం చాలాసార్లు ఆలోచించు, అవిధేయతలో అంత ప్రమాదం ఉందా అంటే ఉంది. మరి అవిధేయతలో అంత ప్రమాదం ఉందా? ఉంది. బైబిల్ చెప్తుంది. నష్టం ఉందా అంటే ఉంది. కష్టం ఉందంటే ఉంది. నేను చెప్పే మాటలు కాదు అవి, దేవుడు తన గ్రంథంలో చెప్పే మాటలు అని గమనించండి. బలు అర్పించుట కంటే మాట వినండి. అమ్మా బాబు మాట వినండి నాయన అంటున్నాడు దేవుడు. శ్రేష్టం మీ కొవ్విన బలు నాకు అక్కర్లేదు, మాట వినుట శ్రేష్టం. ఈ ఒక్క సత్యాన్ని పట్టుకోండి, ఇక మనకి ఇంకేం కావాలి ఈరోజు అంటే ఇంకేం అక్కర్లేదు. ఇది ఒక్క మాట పట్టుకోండి. ప్రభువా నిజమే, నా మెడ నరాలు ఇనపిగా ఉన్నాయి, నూదురు ఇత్తడిగా ఉంది నాయన, క్షమించు. పరిశుద్ధాత్మతో నన్ను తాకి నాకు ఆత్మ సంబంధం నరాలు, విధేయత కూడినటువంటి నరాలు ఈ మెడకు దయచేనైనా. నువ్వేం చెప్పినా కూడా సమూయేలు వల్లే చిత్తం ప్రభాని తల వంచేటటువంటి జీవితాలు మాకు దయచే ప్రభాని అడిగితే అదే మన గొప్ప భాగ్యం ప్రియులారా. ఇంకేం కావాలి మనకి? సరేనా? అయితే ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి ఈ లేఖన సత్యాన్ని మరి కొంత వివరంగా మనము తెలుసుకుందాం. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని అందరూ చదువుతున్నారు కానీ చదవండి. వారు నా మాట వినకై ఉన్నారు, చెవికై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుస్తులుగా మారిపోయారు. నా మాట విననేటువంటి మీ పితరులు ఇప్పుడున్నటువంటి ఈ తరం వారిని గురించి దేవుడు చెప్తాడంటే మీరు ఇంకా భయంకరంగా ఉన్నారయ్యా బాబు. నా మాట వినరు, చెవి ఎక్కరు, తమ మెడను వంచరు. ఈరోజు సంఘంలో ఈ స్వభావాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎట్లా చెప్తామని అంటారేమో. మెడలు వంచేవారమైతే సంఘం ఇలా ఉండదు, నీ ఆత్మీయ జీవితం ఇలా ఉండదు. గొప్ప ఆత్మ ఉజ్జీవం ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే తనకు లోబడిన వారి పట్ల దేవుడు చేసే కార్యాలు చాలా 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 గొప్పగా ఉంటాయండి. గాడ్ వాంట్స్ జస్ట్ యువర్ ఒబీడియన్స్ టు హిస్ వర్డ్. తన వాక్యానికి లోబడితే చాలంటాడు. యు కెన్ సీ మిరకల్స్, వండర్ఫుల్ థింగ్స్. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలవనేది బైబిల్ చెప్పే సత్యము, వాస్తవం కూడా అది. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మరియమ్మ చెప్పింది టైం ఇప్పుడు కాదన్నాడు. తర్వాత అని చెప్పాడు
పనివారు అప్పగించబడి ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆ రాతి పాలను ఏం చేయమన్నాడు, నీళ్ళతో నింపమన్నాడు. జస్ట్ చాలు, అంతే. వారేం ప్రశ్నించలేదు. ఏమండి, నువ్వు నేను అడుగుంటే చాలా ప్రశ్నలు వేసేవాడు. ప్రభువా నువ్వు విన్నావా బాగా, మీ మమ్మీ ఏం చెప్పిందో, ద్రాక్షరసం అయిపోయింది నీళ్లు కాదు అనేవాళ్ళం. కానీ మరి చెప్పిన మాట ఏంటి, ఆయన మీతో చెప్పున్నది అంటే నేను చెప్తున్నాను, ఈ పని వారికి ఇనప నరాలు లేవండి. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘంలో ఒక పని చెప్పి చేర్చుకోవాలంటే ఎంత తంటాలో, చాలా కష్టం, చాలా కష్టంగా ఉంది. విధేయత, మీ బిడ్డల కుటుంబాలు చూస్తే లోబడే తత్వం చాలా కష్టంగా ఉంది. మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకొకటి చేసేస్తున్నారు. చాలా చెప్పాలంటే అండి, ఘోరమైనటువంటి చెడ్డ కాలంలో, దుష్టకాలంలో మనం జీవిస్తున్నామండి. నేను చెప్తున్నాను, రాను 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 ఏమైపోతుందంటే వీఆర్ లూజింగ్ అవర్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతను కోల్పోతున్నాం. మిగిలింది ఏంటంటే శరీరం, డాబుతనం, గొప్పతనం, ఇవి చూసుకోవాలా, మురిసిపోవాలా. దేనికండి? సచిన్ రోజు ఏవి మనం వెంబడి రావడం తెలుసు, కానీ తెలిసి కూడా మనం మారం. అరే బతుకెంతసేపు రా, గుండె టాగితే ఏమైపోతావు అంటే కూడా చూసుకుందాం అంటారు, కానీ ఆ గర్వం విడిచిపెట్టరు, హృదయాలు మార్చుకోరు. దీన మనస్కులై దేవుని మాట విని వణుకుచు దానికి లోబడదామైనటువంటి హృదయాలు కలిగి ఉండలేకపోతున్న పరిస్థితులు ఈరోజు మనము కళ్ళారా చూస్తున్నాం. ఒకవేళ నీవు ఆ కోవలో ఉన్న వ్యక్తి కనుక అయ్యుంటే ఈరోజు ఎందుకు నీవు కళ్ళు తెరవకూడదు? ఇంకా ఎందుకు నీకు నీ మెడకు ఇనప నరాలు? ఆయన పాదముల దగ్గర నీ తల వంచాలి. అది సేవకుడి యొక్క మెడ. సేవకుని మెడ యజమానుడి దగ్గర ఎలా ఉంటుందంటే, మాట చెప్పినప్పుడు ఇలా ఉంచుతాడు. ఎస్ మాస్టర్. చూడండి, మీరు గమనించండి, రాజు వచ్చి ఎవరెక్కడ అనగానే మనకు సినిమాలు డ్రామాలు కనబడుతుంటుంది. వస్తాడు, వెళ్ళి వాళ్ళు తీసామంటే చిత్త మహాప్రభు అని అంటాడు. అంటాడంటే ఇప్పుడైనా సినిమాలు ఏమన్నాయి అది మీరు చూడలేదు, డ్రామాలు ఏమో మారే, ఏమంటారు? చిత్త మహాప్రభు అంటాడు. అంటే అర్థం ఏంటంటే మేడం ఉంచుతాడు. ఎస్ మాస్టర్, ఐ విల్ డూ ఇట్ అన్నట్టుగా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి ఏది ఇష్టం అంటే నువ్వు ఇచ్చే పెద్ద పెద్ద కానుకలు, అర్పణలు, ఇది కాదు. ఆయన వద్దని కాదు, కానీ ఆయనకి ముఖ్యమైనది ఏంటంటే నీ యొక్క మెడ వంచడం అంటే అర్థం తల వంచడమే. ఎందుకంటే మెడ వంచామంటే ఏమవుతుంది చెప్పండి? మెడ మీద ఉన్నటువంటి తల వంగుతుంది. తల వంచి, మెడ వంచి, నా రాజు, నా ప్రభు, నా యజమాను, నా కాపరి ఏం చెప్తున్నాడా విన్నట్లయితే లోబడుతున్నాను తండ్రి ప్రభువా అని చెప్పాలి. ఆత్మీయ జీవితం తెలుసుకుంటే సింపుల్ అండి, కానీ కష్టంగా ఉంటుంది. ఏంటి సింపుల్ అంటే జస్ట్ ఒబే టు గాడ్స్ వర్డ్, ఒబే టు గాడ్స్ విల్ అనేది. దేవుని చిత్తానికి లోబడి తల వంచండి, దేవుని వాక్యానికి తల వంచండి. ఇది ఆత్మీయ జీవితంలో ఒక మూల పాఠము, పునాది అని గమనించండి. ఇంకొకటి గుర్తుకొస్తుంది, నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరిని, కానీ నో యూస్, ఏం చేయలేకపోయినా అది పడలేదు, బండ మీద ఉంది. ఏంటి ఆ బండ అంటే? చెప్పిన మాట విన్నారు వీళ్ళు. అదే చూసారా? ఆత్మీయ జీవితం అంటే ఎంతో లోతుపాతులు, మర్మాలు, గిర్మాలు ఏం అక్కర్లే, ఇది చూసుకోండి చాలు. సింపుల్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి ఒక చిన్న బిడ్డ వలె తల వంచండి, లోబడండి, చాలు. చూడండి ఎంతగా మీరు ఆత్మికంగా ఫలిస్తారో, దేవుని మహిమపరుస్తారో నీ ఊహకు కూడా అందదు. కాబట్టి దేవుడు అంటున్నాడు,
ఈ యొక్క చదివినటువంటి ఇర్మియా గ్రంథములో మీరు వినరు, చెవి ఒగ్గరు, మెడను వంచరు. దేవుడు అందుకని వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే శత్రు దేశాలకి అప్పగించబడ్డారు. నేను మాట చెప్తానా, దేవుడు దేవుడే. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడే, కొత్త నిబంధనలో కూడా చెప్పండి దేవుడే. మారుతాడా? గాడ్స్ రూల్, గాడ్స్ లా, దేవుని సూత్రము ఏం చెప్తుంటే నీవు లోబడితే బ్లెస్సింగ్స్, లోబడకపోతే కర్సెస్ అంటాడు, శాపాలు. అది మీరు డిటరానమీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మీరు చక్కగా చదవచ్చు ఆ 2 అంశాలు. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసిందంటే దేవుడు తన ప్రజలను గురించి వాపోతూ బాధపడుతున్నాడు, వేదపడుతుందంటే మీరు మెడలు వంచరు. పెద్ద పెద్ద ప్రసంగికులు పిలిపిస్తాం, ఎంత పెద్ద ప్రసంగికులు వస్తే మాకేంటంట అన్నట్లుగా ఉంది ఇప్పుడు మన యొక్క విశ్వాసుల జీవితాల పరిస్థితి. ఆ దినాల్లో చిన్న బిడ్డ చెప్పినా కూడా అయ్యో దేవుని వాక్యాలు చెప్పి కూర్చొని ఏడ్చేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రసంగికులు వర్తమానాలు వచ్చి చెప్పినా కూడా పెద్దగా ప్రతిస్పందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మెడ వంచినటువంటి పరిస్థితులు ఈనాడు దేవుని ప్రజలు కలిగి ఉన్నారు. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో కూడా ఈ మాట వాడబడింది. ఒక కొంచెం మీరు చూస్తే ఏంటంటే సందర్భం చెప్తా ముందు. స్టెఫను ప్రసంగం విని నాటి ప్రజలు మతాధికారులు ఏం చేశారంటే రాళ్ళతో కొట్టారు. అక్కడే అప్పుడు సౌలు అనబడే పౌలు కూడా అక్కడ ఉంటాడు సాక్షిగా, మనకందరూ తెలుసు. అటువంటి సమయంలో మరి స్టెఫను వాడినటువంటి ఒక మాట, తన ప్రజలు చూసి వాడిన ఒక మాట మీరు కొంచెం గమనించాలి. అది ఎక్కడుంది అంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51 చదివి ముందు చదవని చెప్తాను. అపోస్తల కార్యములు, ఇది నేను చెప్పేది కొత్త నిబంధనల వాక్యం, 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలండి, నోట్ చేసుకోండి. కింద మీరు ఫుట్ నోట్లో ముష్కరులారా అనే దగ్గర హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా కింద ఫుట్ నోట్లో చెప్పండి. చెప్పండి, ముందు గట్టి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే వంచని, అబ్బా వంచని మెడలు గలవారులారా. ఇప్పుడు నేను నిలబడి ప్రియులారా యేసునామములో మీకు వందనాలు, వంచని మెడలు గలవారు అంటే మీకు ఏముంటుంది? బాధపడుతుంది కదా. ఏంది అన్నట్టు అన్నాడు. నేను అన్నాను ఇక్కడ ఎవరంటున్నారు? స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడు, విశ్వాసంతో నింపబడినవాడు. ఏమంటున్నాడంటే మీరు ముష్కరులారా అనే మాట దయచేసి గమనించండి. ముష్కరులారా అంటే ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్కెడ్ పీపుల్, యూ ద స్టిఫ్ నెక్కెడ్ పీపుల్ అన్నాడు. వాళ్ళ ధర్మశాస్త్రం ఉంది, దేవాలయంలో ఆరాధనలు ఉన్నాయి, బళ్ళు అర్పణలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. ఏ లాభం? మెడ వంచరు. రిలీజియన్ ఉంది, మతం ఉంది, కానీ దైవత్వం లేదు ప్రజల్లో. ఈరోజు కూడా ఒక మోసం ఏంటంటే ప్రజల్లో, సంఘాల్లో మతాన్ని పులుముకుంటున్న మతము పనికిరాదు. మతము మనకు పరలోకి ఇవ్వలేదు. క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు యొక్క విధేయత నీలో రావాలి. క్రీస్తు విధేయత ఎంత గొప్పది! ఫిలిప్పీ 2కి వెళ్ళిపోవాలి. గుర్తు చేస్తున్న ప్రభు దేవునితో సమానంగా ఉండడం, తండ్రితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకుని భాగ్యం ఇచ్చుకోనక ఆయన ఏమైపోయాడంటే మానవుడిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు. చూసారా, దాసుడైపోయాడు.
శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. దేవుని చిత్తమునకు విధేయత చూపినటువంటి ప్రభు మన ప్రభు అండి. రొట్టెలో పాలు పంపులు పుచ్చుకుంటున్నావే, రొట్టె ద్రాక్షరసం అని మింగేస్తున్నావు కదా, అది ఎవరిది? యేసు ప్రభు రక్తం, యేసు శరీరం. ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణంపై ప్రాణం పెట్టే సమయంలో గెత్సేమనే తోటలో ఆ పాపపు పాత్ర చూసి మరణం కోసం భయపడి కదా ఆయన. గుర్తుపెట్టుకోండి, మరణం కోసం భయపడాడు కానే కాడు. ఆ పాపపు పాత్రలో అబ్బబ్బబ్బా కోట్ల మంది పాపముల యొక్క మురికి అది చూస్తున్నాడు. అది తాగితే నేను పాపంగా మారిపోతాను, నేను పాపంగా మారితే తండ్రి నా చేయి విడుస్తాడు. ఆ సహవాసము కట్ అవుతుంది కాసేపు. ఐ కాంట్ బేర్ ఇట్ ఫాదర్, తండ్రి అది నేను భరించలేనయ్యా, అందుకే ఈ గిన్నె తొలగిస్తావా? ముమ్మారు ప్రార్థించాడు, కానీ తండ్రి చిత్తం. కుమారుడా కానీ తప్పదు, తండ్రి నీ చిత్తం సిద్ధించుడు కాకన్నాడు. అంతే, ఆయన పాపాన్ని భరించుటకు సిద్ధపరచుకొని తండ్రి చేత విడవబడడానికి ఇష్టపడి నీకోసం పనికిమాలిన దుర్మార్గులు నీచినటువంటి నా బతుకుల కోసం యేసు పవిత్రుడు శిలువలో పాపగా చేయబడి తండ్రి చెయ్యి విడిచిపెట్టబడడానికి ఇష్టపడ్డాడే. దేవా దేవా నా చెయ్యాలు విడిచితో కేకేశాడు యేసయ్యా. ఎవరి కోసం? నీ కోసం కాదా? కానీ చాలామందికి అర్థం కావట్లేదు దేవుని ప్రేమ, యేసే ప్రేమ. ఆయన తండ్రి చిత్తములకు ఎంతగా లోబడ్డాడో ప్రియులారా, ఎంతగా లోబడ్డాడు. ఎవరి కోసం? నేను చెప్తాను, పనికి మాలిన నీచు నా కోసం ఆయన అంతగా శ్రమపడి శిలువలో బలియాగమైన రక్తం కార్చాడు. నా పనికి మాలినటువంటి దౌర్భాగ్యపు చెడు కొరకు, పాపం కొరకు, దుర్నీతి కొరకు ఆ యేసయ్య తండ్రి చిత్తములకు తల వంచాడు. అందుకని శిలువ మీద కూడా ఆయన తల వంచి, చెప్పండి, తన ఆత్మను తండ్రికి. వండర్ఫుల్. తల వంచని మన కొరకు ఆయన శిలువలో మరణించి తల వంచేశాడే. ఏం ప్రేమ అండి అది! ఆయన మెడ మీద తల వంచేశాడు. హీ డైడ్ ఫర్ అస్, ఫర్ యూ, నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన మెడ మీద తల వంగిపోయింది, మరణించాడు. అవసరం ఆయనకి అది? నీలాంటి నాలాంటి పనికి మన దౌర్భాగ్యమైనటువంటి చెప్పాలంటే మనం తిట్టుకోవడానికి మాట్లాడు చాలు అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. నన్ను నేను ఈ దౌర్భాగ్యపు పాపపు స్వభావం బట్టి, ఈ దౌర్భాగ్యపు నీచ స్వభావం బట్టి తిట్టుకోవడానికి సాలిన పదాలు లేవనిపిస్తుంది. అంతటి నీచులమైనటువంటి నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు యేసయ్య శిలువలో తన మెడను వంచేశాడు, తల వంచేసి తన ఆత్మను అప్పగించుకున్నాడు. విధేయత. శ్రమ అయినా సరే ఐ విల్ ఒబే ఫాదర్. ఇది మరణం, వేదన. అబ్బబ్బా, సినిమా పోకూడదంటారు, ఇది పోకూడదంటారు, ప్యాకెట్ ఆడొద్దంటారు, తాగొద్దంటారు, అమ్మాయిలు చూడొద్దంటారు. ఇదే లైఫ్ అంటే ఇదా? లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కదా డాడీ. మీ ఇంట్లో అదన్నీ కుదరదులే. నా డ్రామాలు వేయడానికి మీ ఇల్లు, మీరు మీ కట్టడలు, మీ ఆజ్ఞలు మాకు పనికి రావాలనుకొని అనుకుంటున్నాను. నాకు స్వేచ్ఛ కావాలి అంటున్నాడు చిన్న కుమారుడు. ఇప్పుడు చాలామంది అంతే. తండ్రి ఇల్లు విడిచిపెట్టి పోవడం దేనికి? నీ సొంత ఇల్లు విడిచిపెట్టి గూడు విడిచిపోవడం దేనికి? ఏం కావాలి నీకు? లోకం కావాలి. లోక ఆశలు, సుఖభోగాలు, శరీర ఇచ్చలు నెరవేర్చుకోవాలి. ఈ పాడు ప్రాణానికి తినుము, త్రాగుము, సంతోషము చెప్పుకోవాలి. పాపపు బురదలో పొల్లాడాలి, వ్యభిచారంలో దొల్లాలి. ఈ శరీరం ఎంత చేస్తే ఉంది, చచ్చి కుళ్ళిపోతుందే. నువ్వు చచ్చిన రోజు కొన్ని గంటలను ఎత్తుబడి చేస్తాను. ఎందుకంటే కుళ్ళు, గబ్బు, దుర్వాసన నీ బాడీ. అంతకంటే గబ్బు మన పాపం అండి. పాపం అర్థం కావడంలే ఎవరికి, పెద్దలకు కూడా ఇంపుగా ఉంది. అది కంపం తెలియదు వాళ్ళకి. ఈ చిన్న కొడుకు కూడా, డాడీ
వెళ్ళిపోవాలా. డాడీ ఆస్తి కూడా ఆపొచ్చు, కానీ ఎందుకు ఆపలో తెలుసా? ఎవడు ఉంటాడు. కానీ డాడీకి బాధ ఏంటంటే నువ్వు ఉన్నా కూడా నీ మనస్సు లోకంలోకి వెళ్ళిపోయిందిరా. నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలోకి వెళ్ళిపోయింది. శరీర ఇచ్చలు, భోగాలు, వ్యభిచారము, తాగుడు, పేకాట, క్లబ్బులు, పబ్బులు, అటువంటి మనస్సును కలిగినప్పుడు నా దగ్గర ఉండి నువ్వు ఏమి హ్యాపీగా ఉండగలవు? నాతో హ్యాపీగా సహవాసం చేయగలవు? నాతో ఏం మాట్లాడగలవు? బిడ్డ, ఒరే, దేవుడు ఎప్పుడేంటంటే కూర్చోండి, గుర్తుపెట్టుకోండి, ఇష్టపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తే ప్రేమించబడాలని ఆశపడతాడు, కానీ నీ కాళ్ళు చేతులు కట్టేసి మూతిపడి రాళ్ళు కొట్టి ప్రేమించనేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. విల్ఫుల్లీ, ఇష్టపూర్వకంగా నువ్వు అని ప్రేమిస్తే థ్యాంక్ యూ చెప్తాడు మన దేవుడు. అట్లా చెప్పించుకోవాలంటే దేవుడు పెద్ద కష్టమే కాదు. నీ కాళ్ళు చేతులు పడగొట్టి బెడ్ మీద పడేసి చెప్పరా స్తోత్రాన్ని చెప్పవా? చెబుతావు. అది ఇష్టం ఆయనకి. ఇష్టం లేదండి. అరే నీకు ఇక్కడ ఉండి ఇష్టం లేదు నాన్న. లేదు డాడీ, బయట ఫ్రెండ్స్ అందరు కార్లు రెడీగా కూర్చున్నారు, మంచి పార్టీలు వెళ్ళిపోవాలి మనసులో అనుకుంటాడు. లేదు డాడీ వెళ్ళిపోవాలి. సరే ఆస్తం తెచ్చి మూడ కట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి వ్యాపారం చేసి ఏదో సంపాదించి డాడీ నువ్వు నాకు 10 కోటి రూపాయలు ఇచ్చి 2 కోట్లు సంపాదించాలంటే బాగుండేది. కానీ గుర్తుపెట్టుకోండి, తండ్రికి దూరమైన వాళ్ళు, తండ్రికి దూరమైన వాళ్ళు, లోకంలో పాపంలో అడుగుపెట్టేవారు ఏ వ్యాపారం చేస్తారంటే దుర్వ్యాపారము చేస్తారు. పాపంతో వ్యాపారం. బైబిల్ చెప్పింది లోక 15లో, దుర్వ్యాపారం వల్ల తన ఆస్తంతాన్ని పాడు చేశాను, డబ్బు అయిపోయింది. స్నేహితులు ఒక్కొక్కడే జారుకున్నారు, ఒక్కడు లేడు. బెల్లం ఉంటే కదా ఈగలు వచ్చేది, బెల్లం అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. మరి నేను అనుకుంటున్నాను, అంటే ఊరికి ఊహించుకున్నాను, డబ్బులు లేక వాళ్ళ దగ్గర అన్నీ కుదబెట్టేసి ఉంటాడు. ఇప్పుడు తాగుబోతులకి చూడండి ఎట్లుంటుందంటే, వాళ్ళు తాగుడికి డబ్బులు లేకపోతే వాళ్ళ ఇంట్లో పాత్రలు ఎత్తుకొని పెట్టుకుంటారండి. అరే ఈ పాత్ర 100 రూపాయలేరా అంటాడు అంగడు, కల్లంగుడు, సారంగుడు. అదే ఇవ్వయా పోయివా ఈ రోజుకి నాకు అంటాడు. మెడలో భార్య మంగళసూత్రాలకు పోయి అమ్ముకుంటారు. దేనికి? తాగుడికి, దుర్వ్యాపారం కోసం, వ్యభిచారం కోసం. కొంతమంది రక్తం అమ్ముకుంటారు తెలుసు మీకు. తాగడానికి డబ్బులు లేవు, హాస్పిటల్ పోయా రక్తం ఇచ్చి తీసుకో డబ్బులు. బిడ్డలు ఆకలితో పస్తులు పడి ఉంటారు, భార్య నలుతూ ఏడుస్తుంటుంది, పని చేయలేక, సంపాదించి కుటుంబాన్ని పోషించుకోలేక. ఆయన వీడికి కనికరమే ఉండదండి. నేను అనుకుంటాను వీడు కూడా వాళ్ళ దగ్గర అన్నీ తాగడి పెట్టేసి ఉంటాడు. సెల్ ఫోన్లు, వాచీలు, గీచీలు, మెడలో చేయిలు అన్నీ పెట్టేసి అయిపోయి ఇంకా అంత అయిపోయింది. ఇంకా తినేదానికి తిండి కూడా లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే పందులు మేపే యజమాని దగ్గర పోయి, సార్ నాకు ఒక జాబ్ ఇస్తున్నది, నాకు ఎక్కడి జాబులు లేవరా, కరువు వచ్చింది కదా, ఇదిగో పందులు మేపుతున్నాడు. ఆకలి అయితే పందులు తిని పొట్టు నింపుకొని చూశాడు, అది కూడా వీలు కాలేదు. బతుకు మీద రోత పుట్టింది. నేనంటాను పిల్లరా, నీకు మెత్తని నరములు కావాలంటే, ఈ ఇనుప నరాలు నీలోని వెళ్ళిపోవాలంటే నీ లోపల పశ్చాత్తాపం పుట్టాలి. కూర్చున్నాడు దుఃఖముతో, బాధతో, గతాన్ని గూర్చి ఆలోచన చేస్తున్నాడు. నేను ఎక్కడ ఉంటిని ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఎందుకు ఈ గతి పట్టింది, తండ్రి ఇల్లు ఎందుకు విడిచిపెట్టాను, ఆ ఇంటిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విందు భోజనాలు, సేవకుల సౌకర్యాలు, సేవలు, ఏమండి కాలు కింద పెట్టుకుండా చూసేవాళ్ళు ఎంతోమంది, భోగభాగ్యాలతో ఆ ఇంట్లో ఆ తండ్రి ప్రేమ విడిచిపెట్టి వచ్చిన కారణమే కదా. అయ్యో పశ్చాత్తాపడి నిజంగా నేను దౌర్భాగ్యుడను, పనికిమాలినవాడు అని పశ్చాత్తాపడం ప్రారంభించి. నేను చెప్పే మాట ఏంటంటే, నీ ఇనప నరాలు పోయి మెత్తని నరాలు అంటే నీకు రిపెంటెన్స్ కావాలి, పశ్చాత్తాపం రావాలి. బిడ్డలారా, మారుమనసు పొందని వారైనా పొందిన వారైనా సరే
పశ్చాత్తాపం కావాలి. ఎందుకు చెప్తున్నంటే మారు మనసు పొందని వాళ్ళలో ఒక రకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి, మారు మనసు పొందిన వాళ్ళలో కూడా ఇంకొక రకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి చెప్తున్నాను దేవుని నామములో. ఇది సందేహమే లేదు. మారు మనసు పొందిన వాళ్ళలో ఒక రకమైన నిర్మాణాలు ఉన్నాయి, మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఇంకొక రకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్పిన మాట కాదని వాడు ఉంటే నా దగ్గర వచ్చి మాట్లాడండి, ఎక్కడో నాకు చూపించాలని నేను చూపిస్తాను. పశ్చాత్తాపడ్డాడు. వెళ్ళిపోతాను డాడీ, నేను ఒక వర్స్ట్ పర్సన్, చెడిపోయిన వాడిని, మంచివాడు కాదు నాయన, ఏమొద్దు నాకు అంత బోబెడితే అన్నం పెడితే చాలులే, కూలీ వాళ్ళు ఒకటిగా పెట్టుకో చాలు అనుకొని చెప్తాననుకొని బయలుదేరాడు. ఇది వాడు అనుకుంది. పశ్చాత్తాపంతో మొదలైంది మెత్తని నరం. వాక్యం అద్భుతమైందండి. వస్తున్నాడు. మీకు తెలుసా, తండ్రి అప్పుడే వచ్చి యాక్సిడెంట్ చూడాల. రోజు తండ్రి పని ఏంటంటే మేడ మీద కూర్చొని, బైబిల్ లేదని చెప్తున్నాను ఎందుకంటే అలా సందర్భం ఉంటే జరుగుతుంది. చూశాడు, దూరంగా ఒకటి నాకు కనబడుతూ ఉంది, దగ్గర కాదు. ఎక్కడ అంటే అర్థం ఏంటంటే తండ్రి ఏ రోజుకైనా నా కొడుకు రాకుండా ఉంటాడా? నిజంగా అండి, తండ్రి ప్రేమ నీ పట్ల నా పట్ల వేసే ప్రేమ ఎంత పిచ్చి ప్రేమో కదండి. ఆయన పిచ్చాడు అనుకుంటాం కదా, లేదు, ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల శాశ్వతమైన ప్రేమ. అందుకనే ప్రతిరోజు కొడుకు, తప్పిపోయిన కుమారుడు, దూరమైపోయిన కుమారుడు, పాడైపోయిన కుమారుడు, భ్రష్టుడైన కుమారుడు వస్తాడేమో అని చూస్తున్నాడు. అంత ఆశ ఆయన ఉంది కాబట్టి దూరంగా ఉన్నప్పుడే నా కొడుకులాగున్నాడుగా. నాకు తెలిసి అక్కడ సేవకులను పిలిచి కూడా అడిగినట్లు లేదు. అక్కడ వెంటనే ఆ తండ్రి చేసిన పని ఏంటంటే, ఆ మాట గమనిస్తే నిజంగా మనకు కళ్ళలో నీళ్ళు వస్తాయండి, హృదయాలు కరిగిపోతాయి. ఈరోజు ఏం చేశాడు తండ్రి అంటే, లూకాసు వార్త 15:20 అందరూ చదవండి. లూకా 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. అబ్బా, ఎంత మధురమైన దృశ్యం అండి ఇది. తండ్రి ప్రేమ. బిడ్డలు ఎంత చెడిపోయినా పాడైపోయినా తండ్రి ప్రేమ. అందుకే 103 కీర్తన ఉంది కదా, తండ్రి తన కుమారుని మీద జాలి పడినట్లు తనది భయభక్తుల వారి మీద యెహోవా జాలి పడును. కనికరం ఉందండి ఆయనకి. పిల్లరా, ఈ కుమారుడు ఇంత చెడిపోతే కనికరమా? మనకు ఇంత చెడిపోయిన వ్యక్తి మీద ఎందుకండి దయ అంటారు. లేదండి, మనకు చాలదు ఆ కనికరం చూపడానికి. కానీ దేవుని కనికరము, దేవుని ప్రేమ మితిలేనిది, అపారమైనది, అది ఆగిపోయేది కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టే. ఆ ఎంతో అనే దానికి హద్దులు ఉన్నాయా అంటే లేవండి. ఎంతో, సో లౌడ్. ఇక ప్రేమ నిజంగా చెప్పాలంటే ఏం చెప్పగలం? ఇంత చెడిపోయినకి మీద ప్రేమ ఏంటండి? ఇంత చెడిపోయిన అబ్బాయి మీద, పిల్ల మీద ప్రేమ ఏంటండి అనిపిస్తుంది మనకి కదా, నిజమే. కానీ పశ్చాత్తాపముతో ఏ వ్యక్తి అయితే దేని వైపు త్రిప్పబడుతుంటారో వారి వైపు ఆయన ప్రేమ కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఆ ప్రేమ ఉంది, కానీ అనేక మంది ఆ ప్రేమను అనుభవించలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. పిల్లరా, ఈ కుమారుడు దూరమైనప్పుడే చూసి పరిగెత్తుకున్నాడండి. ఆ మాట చూద్దాం. అక్కడ ఒక మాట చూడండి. ముందేం వాడిని తండ్రి వాడిని చూసి కనికరపడి, ఫస్ట్ కనికరంలో ప్రేమ ఉంది. రెండవది ఏం చేశాడు? పరుగెత్తి. ఏమండి, ముసలాయన పరిగెత్తాలి. తండ్రి అంటే ఎంత వయసు ఉంటుంది దానికి? కుర్రోడు తండ్రి, చిన్న కుర్రోడా? కానీ ప్రభు యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మానవుల పట్ల పరుగెత్తుతూ ఉంది. నువ్వు రెండు అడుగులు వేస్తే 2 అడుగులు నడవడలే, ఇలా కూర్చొని రారా చూద్దాం, పనికి మానవుడా 4 తిట్టి అప్పుడు ఏదో చేద్దాం అనుకోలేదు ఆయన. నిజంగా
రియల్ అండి. చెప్తా ఉంటే ఆ ప్రేమను ఏమని వర్ణించగలము, ఏమని వివరించగలము ఆ ప్రేమను? మీరే ఆలోచన చేసి చూడండి. నువ్వైతే ఏం చేస్తావు? మొహం చూస్తావా? నీ కూతుర్ని కొడుకుని చూడలేము. సేవకుని పిలిచి రే వాడిని అట్టించాడు బొమ్మను మొహం చూపించు అనేవాళ్ళం మనం. కానీ పరలోకపు తండ్రి అలా అనేవాడు కాడు. నా యొద్దకు రండి అని పిలిచేవాడు. నా వద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం బయటకు త్రోసివేనని చెప్పేటటువంటి ప్రేమగల ప్రభు, మన ప్రభు, సర్వసృష్టించినటువంటి దేవుడు అండి. పరిగెత్తాడు. అక్కడ ఆ మాట గమనించ సరిపోతుంది. మెడ మీద పడి, అబ్బా, మెడ మీద పడుట, యూదులు కానీ మెడ మీద పడి ముద్దు పెట్టడం, అది ఒక సాంప్రదాయం. ప్రేమకు చిహ్నము, ఐక్యతకు చిహ్నము, అంగీకారములకు చిహ్నము, గుర్తుగా ముద్దు, మెడ మీద పడి ముద్దు. ఏమండి, నేను అంటాను, వాడు ఎంత దూరం నుంచి వచ్చాడు? దూరదేశంలో పోయాడు కదా వాడు. దూరదేశంలో పోయి వాడు వస్తుంటే వాడి ఒంటిలో ఉంటుందండి చెమట వాసన. ఏదైనా చూడండి, మగవాళ్ళు మామూలుగా స్త్రీల సంగతి నాకు తెలియదు కానీ ఒకరోజు వేసుకుంటే రెండో రోజు వేసుకుంటే ఈ కాలర్ ఏమైపోద్ది, మురికి నల్లగా ఉంటుంది. కాలర్ అంటే మెడలో ఉన్నటువంటి మురికి ఎలాంటిది. తండ్రి నిజంగా ఎంత గొప్ప ప్రేమయా నీది, ఎంత గొప్ప ప్రేమ. ఆ మెడ మీద చెమట, దుర్వాసన, ఒళ్ళంతా దుర్వాసనే, మురికి గుడ్డలు, ప్రేమ అవన్నీ చూడడం లేదండి. ప్రభు దగ్గరికి వస్తే దేవుని ప్రేమ నీ పాపము, నీ దుర్నీతి, నీ చెడిపోయినా, నీ పడిపోయినా ఏమీ చూడదండి. చూసేది ఒకటే, నీ యొక్క హృదయం మెత్తబడిపోయింది, నీ హృదయం విరిగి నలిగిపోయింది, అదే నాకు ఇష్టం బలి అంటాడు దేవుడు. అంతేకాదు, ఇప్పుడు దేవుడు ఎలాంటి సత్యం బోధిస్తుందంటే, ఈ తండ్రి అద్భుత వాక్యం, మెడ మీద పడి ముద్దు పెట్టినంటే, బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ మెడ, చెప్పండి చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ మెడ ఎలాంటి మెడ? ఇనుప నరములతో స్టిఫ్ నెక్. అది చెప్పారు, బతిమిలాడాను, వినలేదు కదా. ఇప్పుడు నీ మెడ నరములు మెత్తనివిగా, మాంసయుక్తముగా మారిపోయినాయి. బిడా నీ మెడ లోబడే మెడ, తల వంచే మెడ బిడా అని తండ్రి తన కుమారుని అంగీకరించి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి అన్నీ ఏర్పాట్లు చేసి ఘనపరిచాడండి. మెడ వంచే వారికి దేవుని ఆహ్వానం ఎప్పుడు ఉంటుంది. పశ్చాత్తాపంతో వచ్చేవారికి దేవుని చేతులు ఎప్పుడు చాపడి ఉంటాయి. అయితే నీ మెడలో నరములు ఇనపిగా ఉంటే మాత్రం దేవుడు ఏమీ చేయలేడు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో, ప్రభువా నాకు పశ్చాత్తాప హృదయం దాయిచ్చే, రక్షణ పొందని వాళ్ళ, నేను ఎంత వేదం చెప్తే మీకు అర్థమవుద్ది. ఇంత వింటూ కూడా నువ్వు బయటికి వెళ్ళి ఎంతటి పాపం చేస్తున్నావో చూస్తున్నావో నీకే తెలుసు. రహస్య పాపాలు కూడా లేకపోలేదు కొంతమందిలో ఉన్నాయి. అవి ఏవైనా పబ్లిక్ సీన్స్ ఆర్ సీక్రెట్ సీన్స్ ఏదైనా కావచ్చు. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే క్షమిస్తాడు. మారండి, ప్రభు రాకడ కూడా దగ్గరగా ఉంది, ప్రత్యక్ష దగ్గరగా ఉంది. ఇంకెంత కఠినంగా ఉంటావు నీవు తల్లి బాబు, ఎవరు పెట్టారా? దేవుని ఇంటికి ఎంతకాలం దూరంగా ఉంటావు నువ్వు? తండ్రి ఇంటికి రండి, ప్రభు ఇంట్లో ఆనందించండి, ఆరాధించండి, పరిశుద్ధతలో ఎదగండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి, బలపడండి. సిగ్గులే ముఖాలతో మనం ప్రభుని ఎదుర్కోవడానికి మన జీవితం మనం అర్పించుకుందాం. చివరిగా ఇంకొక మాట కూడా గుర్తు చేస్తుంది. ఈ సందర్భంలో కట్ చేస్తుంది బాగోదు కాబట్టి ఒక మాట చూసి ఈ మెడ మీద పడేటటువంటి అనుభవాన్ని గురించి చూస్తాను. ఎందుకంటే తగ్గించుకుంటే అంతా మేలే, తగ్గించుకుంటే అంతా మేలే. ఇనప నరాలు తీస్తే నీకు మేలే, నీకు మెత్తని నరాలు కావాలి. ఆదికాండము 33వ అధ్యాయం 4వ వచనం, ఒక 5 minutes చెప్పి ముగిస్తాను. ఆదికాండం 33. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి
ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. వారిద్దరూ ఎవరు తల్లి? వాళ్ళిద్దరు. ఏశావు పరిగెత్తుతున్నాడంట. ఎవరి కోసం చెప్పండి అయ్యా బాబు, మీరు మాట్లాడరా? ఏశావు ఎవరి కోసం పరిగెత్తి కౌగిలించుకున్నాడు? యాకోబు తమ్ముడు యాకోబు. చూసారా, ఒకప్పుడు ఇద్దరికీ శత్రుత్వము, విరోధ భావము. మోసం చేశాడు యాకోబు, వెళ్ళిపోయాడు. దాదాపు 2 దశాబ్దాలు 20 సంవత్సరాలు గతించిపోయినాయి. 20 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు. పనులు చెప్పాడు, అయ్యగారు మీ అన్నగారు వస్తున్నా. ఎట్లా వస్తున్నాడు? 400 మంది వస్తున్నాడు. అమ్మ బాబోయ్, లేపేస్తాడు. దిక్కు లేని స్థితి ఏర్పడిపోయి యాకోబు ఒంటరిగా పెరియలో ప్రభు పాదలు పట్టుకుని అయ్యా అయ్యా కలిగించిన ఆయన అని గోజాడుతూ మొరపెట్టుకున్నాడు. ప్రార్థన చేశాడు. ఒకప్పుడు తన మెడ మీద మేకతనం వేసుకొని తన అన్న ఆశీర్వాదాలు దొంగినటువంటి యాకోబు పశ్చాత్తపడుతూ, నీ పేరేం పేరు? ఆనాడు ఏశావు అన్నాడు ఇస్సాకుతో. ఇప్పుడేమన్నాడు? అయ్యా నేను యాకోబుని అన్నాడు. ఉన్న స్థితి ఒప్పుకున్నాడు. అది కావాలి, యాకోబునయ్యా. సరే, అప్పుడు దేవుడు పరిస్థితులు మార్చేశాడు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఈ ఏశావులో ఉన్న కఠినత్వము మొత్తం క్లీన్ అయిపోయిందండి. దేవుడు ఒక బైబిల్ ఉందన్నమాట, సామెతలో, ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులు సైతం ఎలాగా చేస్తాడు? మిత్రులుగా మార్చును. హల్లెలూయా. శత్రులు మిత్రులు అవుతున్నారు, కానీ ఇంట్లో వాళ్ళు మిత్రులుగా కాలేకపోతున్నారు ఈ రోజుల్లో. సంఘములు సహోదరులుగా మన మిత్రులు కాలేకపోతున్నామే. ఏంటండి ఇది? కాబట్టి ప్రియ సహోదరి ఆలోచించేయండి. మిత్రులుగా మారారు. ఇప్పుడు ఏశావు ఏం చేశాడంటే ఎదుర్కొన వచ్చాడు, పరిగెత్తాడు. ప్రేమ కౌగిలించుకున్నాడు. ఇది కూడా సేమ్ అట్టే కలుగుతుంది. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూసారు, 2 సందర్భాలు ఈక్వల్గా ఉన్నాయి కదా. అదేమో తండ్రి ప్రేమతో ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇక్కడ కఠినాత్మటువంటి శరీరావసరమైనటువంటి ద్వేషభావంతో శత్రుభావంతో ఏశావు సహితము మారిపోయింది. ఎందుకంటే యాకోబు మెడ నరాలు చక్కగా మారిపోయినాయి. ప్రార్థించాడు, తన అన్న నరాలు కూడా మెడ నరాలు మారిపోయినాయి, మెత్త నరాలు వచ్చాయి. ప్రేమిస్తున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు కన్నీరు కార్చారు. వీళ్ళని అంటున్నాను, నేను అడుగుతా డైరెక్ట్గా, నీకు శత్రుత్వం కావాలా? ఎవరితో శత్రుత్వం నీకు అవసరం? నీకు నీ సొంత ఇంటి వారితో శత్రుత్వమా? సంఘములో ఉన్న సహోదరుతో శత్రుత్వమా? సేవకుడితో శత్రుత్వమా? ఎవరితో శత్రుత్వం ఉంది నీకు? నేనంటాను, శత్రువు అన్నబడే వాడితో కూడా శత్రుత్వం ఉండకూడదు. అది అందుకని ప్రభు అన్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యండి అని. కాబట్టి ఏశావు యాకోబు తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చాడు. నేను అంటాను, ప్రభు నీతో మాట్లాడితే నీకెవరైనా విరోధ భావన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని పట్టుకోండి, క్షమాపణ అడుక్కోండి, మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. అంటే సమాధాన పడండి. ముద్దు సమాధాన గుర్తు. ఏ నరాలు ఉన్నాయి నీకు మెడలో? నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డల తల్లిదండ్రులతో, సహోదరుల మధ్యలో ఇనప నరములు పనికిరావు. మెడ వంచాలి. ఇనప నరాలు తొలగిపోయి మాంసపు నరాలు, పరిశుద్ధాత్మ చేత వంచబడే నరాలు మనం పొందుకోవాలి. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయుగాక. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.